హీరో ధనుష్ సెలక్షన్ గురించి ఇప్పుడు కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ధనుష్ సెలెక్ట్ చేసుకుంటున్న కెప్టెన్ల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు జనం. రీసెంట్ గా ఈ కెప్టెన్సీ లిస్ట్ లో సుధా కొంగర్ పేరు హైలైట్ అవుతోంది. ఎందుకో ఈ స్టోరీ చూడండి. ఈ ఏడాది ఆల్రెడీ కెప్టెన్ మిల్లర్ తో జనాల్ని పలకరించారు ధనుష్. ఆ సినిమా అనుకున్న స్థాయిలో బంపర్ హిట్ కాలేదు. అందుకే శ్రద్ధగా రాయన్ మీద ఫోకస్ పెట్టారు. రాయన్ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే జూన్లోనే విడుదల కావాల్సింది రాయన్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా మూవీ వాయిదా పడింది. ధనుష్ డైరెక్టోరియల్ స్కిల్స్ ని రాయన్ లో ఈ నెల 26న మరొకసారి థియేటర్స్ లో చూడొచ్చు ఆడియన్స్. రాయన్ సినిమా తర్వాత ధనుష్ నుంచి విడుదలయ్యే సినిమా కుబేరా. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తారనే పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు డైరెక్టర్. కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి ధనుష్ చేస్తున్న కుబేర మీద మంచి హైప్ ఉంది ఇండస్ట్రీలో. కుబేర తర్వాత ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తారన్నది ఇప్పటి వరకున్న సమాచారం. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆయన సుధా కొంగర సెట్స్ కి జంప్ అవుతారట. ఆల్రెడీ సూర్యతో ఒక సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు సుధా కొంగర. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పక్కన పడింది. మరొక స్క్రిప్ట్ తో ధ్రువ్ విక్రమ్ తో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సుధా ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ ధనుష్ తోనే అని, సూర్య కోసం చేసిన స్క్రిప్ట్ నే డీల్ చేస్తారని కోలీవుడ్ లో టాక్.